నమస్తే. తాజాగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ శాఖ కార్యక్రమం జరుగుతోంది. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అడ్డుకొని అక్కడున్నటువంటి స్వయం సేవకులపై దాడి చేశాయి కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు. ఎస్ఎఫ్ఐ అని చెప్తున్నారు, ఏఎస్ఎఫ్ఐ అని చెప్తున్నారు. నిజానికి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను అడ్డుకోవాలి, ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి, ఇలాంటి స్లోగన్స్, పొలిటికల్ స్లోగన్స్ దేశవ్యాప్తంగా అప్పుడప్పుడు వినబడుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు, గతంలో కూడా చాలాసార్లు వచ్చాయి. అయితే పర్టికులర్గా తాజాగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటన గురించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యో వాసు గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి భౌతిక దాడులు లేదా మాటల యుద్ధం? వాసు గారు నమస్తే. 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 ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పైన లేదా స్వయం సేవకుల పైన ఈ విధంగా భౌతిక దాడులు చేయడము ఇది మొదటిసారి కాదు. ఎన్నో మీరు చూసుంటారు మీ అనుభవంలో. ఈ పర్టికులర్గా ఈ ఘటనను ఎలా చూస్తారు? ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ సంఘటనను మీరు ఎలా చూస్తారు? రాజు గారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాల ప్రయాణం చేస్తూ ఉన్నది. 100 సంవత్సరాలు పూర్తయిపోయి 101వ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఇదే 1925లో ఈ దేశంలో కమ్యూనిస్టులు కూడా ప్రయాణం ప్రారంభమైంది. ఈ దేశంలో రైటిస్టులు అనబడే వాళ్ళు, లెఫ్టిస్టులు అనబడే వాళ్ళ ఇద్దరు ప్రయాణం 1925లో ప్రారంభమైంది. అయితే 100 సంవత్సరాల ఈ ప్రయాణం తర్వాత ఒకసారి ప్రజలు, మేధావులు గమనించారంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క వ్యాప్తి, రాష్ట్రీయ స్వయం సేవకు సంఘం యొక్క భావజాలానికి లభిస్తున్నటువంటి మద్దతును చూసి వామపక్షవాదులు, వామపక్ష ఐడియాలజీతో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ లాంటి కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు దాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి భౌతిక దాడుల్ని చేస్తూ భౌతిక దాడుల ద్వారా సంఘం యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు అని చెప్పి అవి భావిస్తున్నట్టున్నాయి. 100 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎప్పుడు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇటువంటి దాడులకు వెరసి తమ యొక్క వ్యాప్తిని ఆపుకునింది లేదు. కాబట్టి ఒక సకారాత్మకమైనటువంటి దృష్టికోణంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కళాశాల విద్యార్థి విభాగము పనిచేస్తూ కళాశాలల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క శాఖలకి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు చేసినటువంటి ఈ దాడి అంటే ఆర్ఎస్ఎస్కి ఆదరణ పెరుగుతోంది. అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆదరణ పెరుగుతోంది, నెట్వర్క్ పెరుగుతోంది. మా సిద్ధాంతం కనుమరుగైపోతుంది అనేటువంటి ఒక అక్కసు, ఆక్రోశం ఇవే కనబడుతున్నాయా? పొలిటికల్ యాంగిల్స్ కూడా ఇందులో కనబడుతున్నాయి. 100% అండి. మీరు ఒకసారి గమనించండి, దాడి జరిగిన విషయంతో పాటు దాడి జరిగినటువంటి సందర్భము, సమయం కూడా చూడండి. ఆంధ్ర యూనివర్సిటీలో గత 50 సంవత్సరాలు పైబడి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క నిత్య శాఖ జరుగుతుంది. ఈ రోజు కొత్తగా జరుగుతున్న విషయం కాదు అది. ఏ విధంగా అయితే గ్రౌండ్ లో బాస్కెట్ బాల్ ఆడుకునే వాళ్ళు బాస్కెట్ బాల్ ఆడుకుంటుంటారు, క్రికెట్ ఆడుకునే వాళ్ళు క్రికెట్ ఆడుకుంటుంటారు, టెన్నిస్ ఆడుకునే వాళ్ళు టెన్నిస్ ఆడుకుంటారు, షటిల్ ఆడుకునే వాళ్ళు షటిల్ ఆడుకుంటున్నట్టే ఒక భాగంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క నిత్య శాఖ కూడా జరుగుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో అనేక కార్య విభాగాలు ఉంటాయి, అనేక ఆయామాలు ఉంటాయి. దానిలో కళాశాల విద్యార్థి పని అనేది ఒక ఆయామం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో. కాబట్టి కళాశాల విద్యార్థుల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సైద్ధాంతిక భూమికని వ్యాప్తి చేసే దానికోసం ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తూ ఉంటాయి. ఇది దేశం మొత్తం పైన నడుస్తూ ఉంటుంది. ఇది ఈ రోజు కొత్తగా ప్రారంభమైంది కూడా కాదు. కానీ తన మనుగడని కోల్పోయినటువంటి వామపక్షవాదులు తమ యొక్క మనుగడని, అస్తిత్వాన్ని సమాజానికి తెలియజెప్పే ప్రయత్నంగా ఏ రోజైతే నౌకాదళ విన్యాసాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయో, ఏ రోజైతే ఆదరణీయ రాష్ట్రపతి గారు పర్యటన సందర్భంగా విశాఖపట్నాన్ని సందర్శిస్తూ ఉన్నారో ఆ సందర్భాన్ని తీసుకొని విదేశీ ప్రెస్ అంతా కూడా ఈ నౌకాదళ విన్యాసాలని కవర్ చేసేదానికి వచ్చిన రోజును తీసుకొని తమ యొక్క ఉనికిని చాటుకునే దానికోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఏదైతే సహజంగా రోజువారీ శాఖ జరుగుతూ ఉంటుందో ఆ శాఖ పని ఆపే ప్రయత్నము, ఆ శాఖ పని దాడి చేసే ప్రయత్నము అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి.
కానీ చాలా శాంతియుతంగా వారు భౌతిక దాడులు చేసినప్పటికీ కూడా ఎటువంటి వెన్ను చూపే ధోరణితో కాకుండా పక్క రోజు కూడా అదే స్థలంలో అదే సమయంలో తిరిగి శాఖ పెట్టడం జరిగింది. ఇప్పుడు దాడులకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వెనుదిరగదు, వెన్ను చూపదు. ఎందుకంటే ఇది దేశ హితం కోసం పనిచేసే సంస్థ, విద్యార్థుల హితం కోసం పనిచేసే సంస్థ. అపోహలతో ఇటువంటి వామపక్షవాదులు మా పైన దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా అది కేరళలో అయితేనేమి, గతంలో 1989లో మోగాలో, పంజాబ్ లోని మోగాలో సుమారుగా 25 మందిని పొట్టన పెట్టుకున్నారు ఖలిస్తాన్ ఉగ్రవాదులు. కానీ పక్క రోజు అదే స్థలంలో అదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ పెట్టడం జరిగింది. స్వయం సేవకులు 25 మంది ప్రాణాలు అర్పించిన తర్వాత, ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత కూడా. కాబట్టి భౌతిక దాడులకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వెరవదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏదైతే చెప్తున్నదో శ్రేష్టమైన వ్యక్తుల నిర్మాణము, వ్యక్తిశీలము జాతీయశీలముతో కూడినటువంటి శ్రేష్టమైన వ్యక్తుల నిర్మాణం ద్వారా హిందూ సంఘటన చేసి, హిందూ సంఘటన చేయడం ద్వారా భారత మాతను విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని ఏదైతే ప్రయత్నిస్తుందో ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. 100 సంవత్సరాల సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విస్తరణ, దృఢీకరణ అనే అంశాలను తీసుకుంది. అంటే అన్ని మారుమూల ప్రాంతాలు, ప్రతి మూల ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖా పని వ్యాప్తి జరగాలని చెప్పి, జరిగిన వ్యాప్తి యొక్క పని దృఢీకరణ జరగాలని చెప్పి ఈ 100 సంవత్సరాల సందర్భంగా నిర్ణయం తీసుకొని స్వయం సేవకులందరూ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. కాబట్టి ఆ పనిచేస్తున్నటువంటి ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వస్తున్న ఆదరణ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సైద్ధాంతిక భూమికి లభిస్తున్నటువంటి విశేషమైన మద్దతు, అదేవిధంగా మా పూజ్య సరసంఘ చాలకులు మోహన్ భాగవత్ గారు దేశం మొత్తం పర్యటిస్తూ ప్రతి ఒక్క అనేక ముఖ్య కేంద్రాల్లో అక్కడ ఉండేటువంటి ప్రసిద్ధ వ్యక్తులతో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటే దానికి వస్తున్నటువంటి విశేష స్పందన, ఇవన్నీ చూసి వామపక్షవాదులు ఓర్వలేనితనంతో ఈ దాడి చేశారు. ఈ దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. శాంతియుతంగా వ్యక్తి నిర్మాణం కోసం జరిగే నిత్య శాఖ పని నిరంతరాయంగా అదే సమయానికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దాడులతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖా పనిని ఆపలేరని చెప్పి మరొకసారి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. వాసు గారు, అయితే మీరు అన్నట్టుగా వామపక్షవాదులు, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇప్పుడు తాజాగా దాడి చేసినటువంటి వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా మరికొన్ని పొలిటికల్, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కూడా చాలా రకాల ఆరోపణలు చేశాయి గతంలో, ఇప్పుడు కూడా చేస్తున్నాయి. పొలిటికల్ అలిగేషన్స్ కూడా చేస్తున్నాయి రకరకాలుగా. సామాన్యుడికి అర్థమయ్యేలాగా మీరు శాఖ అనేది దైనందిన కార్యక్రమం కదా ఆర్ఎస్ఎస్లో, ఏం అంటే మీరు చెప్పారు వ్యక్తి నిర్మాణం, ఏం నేర్పిస్తారు శాఖలో పిల్లలకి, కానీ ఎవరెవరు హాజరవుతారు, ఎవరు పాల్గొనవచ్చు? ఎందుకంటే చాలా రకాల అపోహలు ఉన్నాయి వాసు గారు, చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఇది కేవలం ఒక మతపరమైన సంస్థ, లేకపోతే ఒక వర్గం కోసమే పనిచేస్తుంది అని చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఆ అపోహల్ని తొలగించాలి అంటే ఎలాగో మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి శాఖలో ఏం జరుగుతుంది, ఏం బోధిస్తారు? నిత్య శాఖ యొక్క కార్యక్రమ స్వరూపము భగవద్ధ్వజానికి గురువుగా దేనైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం భావిస్తుందో భగవద్ధ్వజానికి ప్రణామం చేయడం ద్వారా నిత్యశాఖ ప్రారంభమవుతుంది. ఒక 15 నిమిషాల పాటు ధృత వ్యాయామము, సూర్య నమస్కారాలు, ఆసనం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత ఆటలు ఉంటాయి. దాని తర్వాత బౌద్ధిక అంశాలు, ఒక మంచి దేశభక్తి గేయము, ఒక అమృత వచనము, అంటే ముఖ్య దేశ నాయకులు ప్రవచించినటువంటి ముఖ్యమైనటువంటి సందేశము 3 వాక్యాలు 4 వాక్యాలతో కూడిన దాన్ని అమృత వచనం అంటాము. దానిని ఒక సుభాషితము చెప్పుకోవడంతో పాటు చిన్న కథలు, ఒక పెద్ద కథ, సమకాలీన పరిస్థితుల పైనటువంటి వార్తా సమీక్ష, ఒక విషయం పైన ఒక భౌతిక అంశము, ఇటువంటి మానసిక ఉల్లాసాన్నిచ్చే భౌతిక అంశాలు ఒక 15 నిమిషాల పాటు, శారీరకానికి సంబంధించి ఒక 45 నిమిషాల పాటు, వెరసి గంటసేపు శాఖ తర్వాత భారత మాతను కీర్తిస్తూ నమస్తే సదా వత్సలే మాతృభూమి అనే ప్రార్థనా గీతాన్ని ఆలపించడం ద్వారా మా శాఖ కార్యక్రమం ముగుస్తుంది. ఇదే శాఖలో జరిగే కార్యక్రమం. కాబట్టి ఎవరికైతే అపోహలు ఉన్నాయో దూరం నుంచి ఎవరో చెప్పింది వినటం కాకుండా, లేకపోతే గూగుల్ సెర్చ్ ద్వారా తెలుసుకున్నది కాకుండా స్వయంగా వచ్చి శాఖలో పాల్గొనండి. తప్పనిసరిగా మీకు సంఘం అంటే ఏందో అర్థమవుతుంది. అంతేగాని చంద్రుని చూడాలి అంటే అమ్మ చూపించినటువంటి వేలును చూస్తూ ఆకాశం వైపు చూస్తేనే చంద్రుడు కనబడతారంట. అదేవిధంగా
ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవాలి అని అంటే కేవలం గూగుల్ ద్వారానో పుస్తకాల ద్వారా సాహిత్యం చదవడం ద్వారానే కాకుండా నిత్య శాఖకి రావడం ద్వారా మాత్రమే ఆర్ఎస్ఎస్ గురించి మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా నిత్య శాఖకి హాజరవడం ద్వారా తెలుస్తుంది. నిత్య శాఖలో సభ్యత్వం ఉండదు, చేరటం కానీ రాజీనామా చేయటం కానీ ఏది ఉండదు. కాబట్టి ఎవరైనా రావచ్చు, ఏ వయసు వారైనా రావచ్చు, అన్ని వర్గాల వారికి ప్రవేశం ఉన్నది. కాబట్టి అందరికీ ప్రవేశం ఉన్నటువంటి నిత్య శాఖకి రావడం ద్వారా మాత్రమే ఆర్ఎస్ఎస్ గురించి అర్థం చేసుకోగలరని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. నమస్తే వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, ధన్యవాదాలు రాజు గారు. ధన్యవాదాలు. నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా, ఈ పర్టికులర్గా ఈ సంఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయవచ్చు. మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో తప్పకుండా నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.